కొన్ని కులాలు కొన్ని ఆచారాలు ఇప్పుడు ఎడ్లను తీసుకొచ్చి దాని మీదకెళ్ళి సరిజల్లితే ఆ ఎడ్లు పశువులు శుభ్రంగా ఆయురారోగ్యాలతో 4 కాలాల పాటు జీవిస్తాయనేది నానుడి. అలాగే పంది పిల్లను పాతి దాన్ని ప్రాణం పోకుండా కాపాడితే గ్రామదేవతల్ని దాని మీద నుంచి దాటిస్తే ఈ శుభం జరుగుతుంది, గ్రామానికి మేలు జరుగుతుంది అనేది నానుడి. ఆ నానుడిని ఇప్పటికీ కొనసాగిస్తున్న నిజామాబాద్ పట్టణ ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ యొక్క ఊరవండుగ రోజు ముఖ్యంగా అట్టడుగున వర్గాల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది పెద్ద పండుగ రోజు కాబట్టి పండుగని ఎంతో పవిత్రంగా ఎంతో ఘనకార్యంగా జరుపుకుంటారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఈ పండుగ రోజు వీటిని స్మరించుకోవడము, ఈ యొక్క పద్ధతుల్ని ఏర్పాటు చేసుకోవడం చాలా చరిత్రాత్మకము, చాలా సున్నితమైంది. కాబట్టి దీన్ని మన్నించాలి, దీన్ని అందరూ కూడా ఆచరించాలి, సాంప్రదాయాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గ్రామ దేవతలని పూజించడమే ఈ యొక్క ఊరవండుగ ముఖ్య ఉద్దేశము. ఇది ఊరవండుగ నిజామాబాద్లో కొన్ని సంవత్సరాల నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయము. ఈ యొక్క సాంప్రదాయాన్ని నిజామాబాద్ పట్టణ ప్రజలు చాలా ఘనంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముఖ్యంగా పంటలు, ముఖ్యంగా వర్షాలు, తర్వాత సమృద్ధిగా నీరు తాగడానికి, తర్వాత వ్యవసాయానికి ఉపయోగకరంగా పండాలని కురవాలని చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమము ఊరు వాడ కలిసి ఊరబండుగ నిర్వహిస్తారు. ఇది ఉజ్జయిని, మహంకాళి, సికింద్రాబాద్ వారు ఏ రోజు చేస్తే అదే రోజు చేయడం నానుడిగా వస్తున్నది. కాబట్టి నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఉండాలని, అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, ప్రజలు కూడా పంటలు వండి కలకల్లాడుతూ ఉండాలని ప్రజలందరూ కూడా వేడుకుంటూ ఈ గ్రామ దేవతల్ని పోలేరమ్మను, తర్వాత పెద్దమ్మను, తర్వాత అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కొలువైన అన్ని దేవతల్ని శాంతింపజేసి వారి యొక్క దైవాన్ని, వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ఊరవండుగకు ప్రజలు విపరీతంగా వస్తారు. కాబట్టి ఊరవండుగని సందర్శించి ప్రజల్ని ప్రాణాలు కాపాడాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.